श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासकानां पापाविद्ध दैत्यपूगा विद्ध श्री विष्णु भक्त्याद्यनंत गुणपरिपूर्ण रमा व्यतिरिक्त पूर्व प्रसिद्ध व्यतिरिक्त अनंत वेद प्रतिपाद्य मुख्यतम अनंत जीवनियामक अनंत रूप भगवत कार्यसाधक परमदयालु क्षमा समुद्र भक्तवत्सला भक्तापराध सहिष्णु श्री मुख्य प्राणावतार भूतानां अज्ञ ज्ञानार्थी ज्ञानयोग्य भगवत्कृपा पात्रभूत सल्लोक कृपालु श्री ब्रह्मरुद्राद्यर्थित भगवदाज्ञां शिरसि परमादरेण अनर्घ्य शिरोरत्नवत् निधाय तथा अशेष देवता प्रार्थनां हारवत् हृदि निधाय सर्वस्वकीय सज्जनानुग्रहेच्छया कर्मभुवि अवतीर्णानां तथा अवतीर्य सकल सच्चास्त्रकर्तॄणां सर्वदुर्मतभञ्जकानां अनादितः सत्संप्रदाय परंपरा प्राप्त श्रीमद्वैष्णव सिद्धांत प्रतिष्ठापकानां। मन प्रातः संकल्प गद्य प्रवचनमुनंदु राघवेंद्र गुरु सार्वभौमुల వారు మధ్వాచార్యుల వారిని సకల సచ్చాస్త్రకర్తలు అని వర్ణించారు. దానిని మనం విస్తారంగా చెప్పుకున్నాము. మధ్వాచార్యుల వారు రచించినటువంటి 37 సర్వమూల గ్రంథముల సంక్షిప్త పరిచయం చేసుకున్నాం. ఈరోజు సర్వదుర్మత భంజకానాం సకల దుర్మతములను మర్దించినటువంటి వారు ఖండించినటువంటి వారు సకల సచ్చాస్త్రకర్తలు అనేటటువంటి విషయం చెప్పేటప్పుడే దుర్మతములు ఏవి అని చెప్పటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చెప్పటం జరుగుతుంది. మధ్వాచార్యుల వారు అవతరించడానికి ముందుగా 21 దుర్భాష్యములు కుభాష్యములు అంటే సూత్రకర్తలైనటువంటి భగవాన్ వేదవ్యాసుల వారికి సర్వథా సమ్మతము కానటువంటి భాష్యములు రచింపబడ్డాయి. అవే దుర్మతములు. ఇక్కడ ఎందుకు దుర్మతములు అని అంటూ ఉన్నారనంటే, నేను బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరిచయం చేసేటప్పుడు చెప్పటం జరిగింది. భాష్యము అంటే వ్యాఖ్యానం, కామెంటరీ. వ్యాఖ్యానం ఎలా ఉండాలి అని అంటే ఉన్నటువంటి అంటే మూల గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని యథాతథంగా చెప్పాలి.
ఆ మూల గ్రంథంలో ఉన్నటువంటి విషయానికి విరుద్ధంగా కాకుండా దానికి సమ్మతంగా ఆ గ్రంథకర్త యొక్క హృదయానికి దగ్గరగా లేదా హృదయాన్ని స్పష్టంగా ఆయన యొక్క హృదయాన్ని ఆవిష్కరించాలి, ఆయన యొక్క ఆశయాన్ని విశదీకరించాలి. ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలతో కానీ లేదా తన సొంత మాటలతో కానీ. మొత్తానికి భాష్యము అనంటే మూల గ్రంథములో ఉన్నటువంటి విషయాన్ని వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా విశదీకరించి చెప్పాలి. అది భాష్యమవుతుంది, వ్యాఖ్యానం అవుతుంది. లేకపోతే కువ్యాఖ్యానము, చెడు వ్యాఖ్యానం అవుతుంది. అప్పుడు కూడా అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఉదాహరణని ఇస్తూ ఉన్నాను. ఎందుకు కుభాష్యములు దుర్మతములు అని చెప్పబడుతున్నాయి అంటే, ఉదాహరణకు పాకిస్తాన్ మన భారతదేశం యొక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు మన భారతదేశ ఆటగాడు సిక్సర్ కొట్టినప్పుడు కామెంటరీ బాక్స్లో కూర్చొని వాడు మన ఆటగాడు అవుట్ అయ్యాడనో లేదా బౌండరీ కొట్టాడనో లేదా 1-2 రన్లు తీశాడనో చెబితే ఎంత బాధగా ఉంటుంది మనకు. వాస్తవంగా మన ఆటగాడు సిక్సర్ కొట్టాడు. అయితే ఆ కామెంటేటరు, వ్యాఖ్యానకర్త ఏం చెబుతూ ఉన్నాడు? వ్యాఖ్యానకారుడు దానికి విరుద్ధంగా అవుట్ అయ్యాడనో ఇంకేదో చెబుతూ ఉన్నాడు. కాబట్టి వాని కామెంటరీ, వ్యాఖ్యానం ఏమవుతూ ఉన్నది? చెడు వ్యాఖ్యానము. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరే విధంగా అన్యథా చెప్పటం అనేటటువంటిదే కుమతము, కువ్యాఖ్యానము, దుర్మతము, దుర్భాష్యము అని. ఇక్కడ అదేవిధంగా భగవాన్ వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రములందు ఏమి సిద్ధాంతాన్ని, తత్వాన్ని చెప్పారో దానికి విరుద్ధంగా లేదా దానికి వ్యత్యాసంగా, తేడాగా చెప్పబడినటువంటివే ఈ మధ్వాచార్యుల వారు రాకముందు 21 వ్యాఖ్యానములు, మతములు. కాబట్టి వాటిని దుర్భాష్యములు, దుర్మతములు అని చెబుతూ ఉన్నారు. అవి ఏవి అని అంటే భారతీ విజయము, సంవిధానందము, బ్రహ్మఘోష, శతానంద, ఉద్ధవ, విజయ, రుద్రభట్ట, వామన, యాదవ ప్రకాశన, రామానుజ, భర్తృప్రపంచ, ద్రవిడ, బ్రహ్మదత్త, భాస్కర, పిశాచ, వృత్తికారక, విజయభట్ట, విష్ణుక్రాంత, వాదీంద్ర, మాధవదాస, శంకర. ఈ విధంగా వేదవ్యాసుల వారి హృదయాన్ని సరిగా ఆవిష్కరించకుండా వక్రీకరించి వారి మనసుకు తోచిన విధంగా, వారి బుద్ధికి తోచిన విధంగా, వారు నమ్మినటువంటి, వారు కావలసిన విధంగా ఆ సూత్రములకు వ్యాఖ్యానములు రచించటం చేత వాటిని కుభాష్యములు అన్నారు. దీనినే జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో ಕ್ಷಿತಿಯೊಳಗೆ ಮಣಿಮಂತ ಮೊದಲಾದ ಅತಿ ದೈತ್ಯರು ಒಂದಧಿಕ ವಿಂಶತಿ ಕುಭಾಷ್ಯವ ರಚಿಸೆ ನಡುಮನೆ ಎಂಬ ಬ್ರಾಹ್ಮಣನ ಸತಿಯ ಜಠರದೊಳವತರಿಸಿ ಭಾರತೀರಮಣ ಮಧ್ವಾವಿಧಾನದಿ ಚತುರದಶ ಲೋಕದಲ್ಲಿ ಮೆರೆದ ಪ್ರತಿಮಗೊಂದಿಸುವೆ. ఈ భూమి యందు మణిమంతుడే మొదలైనటువంటి అతి దుష్టులైనటువంటి దైత్యులు 21 కుభాష్యములను రచించినప్పుడు మధ్యగేహ భట్టు అనేటటువంటి బ్రాహ్మణుని పత్నియ ఉదరమునందు
భారతీపతి అయినటువంటి వాయుదేవుల వారు మధ్వాచారుల నామముతో అవతరించారు. 14 లోకములందు వాళ్ళు వెలిగారు దేదీప్యమానంగా. అటువంటి అప్రతిములైనటువంటి మధ్వాచారులకు నేను వందించెదను అని చెప్పారు. కాబట్టి సర్వదుర్మత భంజకానాం అని ఈ విశేషణాన్ని ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మధ్వాచార్యుల వారికి ఇచ్చారు. ఇక స్వమత స్థాపన, పూర్వకాలంలో పరమత ఖండనపూర్వక స్వమత స్థాపన చేసేటటువంటి వారు. ఇవన్నీ దుర్మతములు అని ఖండించిన తరువాత సరి అయినటువంటి మతము ఏమిటి, సిద్ధాంతం ఏమిటి, తత్వం ఏమిటి అని జగత్తునకు వ్యక్తపరచాలి. కేవలము పరమతాన్ని ఖండించి మన యొక్క అభిప్రాయాన్ని జగత్తునకు సమర్పకంగా జగత్తు ఒప్పుకునేటట్లుగా చెప్పకపోతే అది సరి అయినటువంటిది కాదు. పరమత ఖండన చేసిన తరువాత స్వమత స్థాపన చేస్తున్నారు మధ్వాచార్యుల వారు. దానినే చెబుతూ ఉన్నారు, అనాదితః సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకానాం. ఈరోజు సర్వదుర్మత భంజకానాం అనేటటువంటి విశేషణాన్ని వివరించుకోవటం జరిగింది. రేపు శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకానాం, ఆ వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించినటువంటి వారు. అది ఎటువంటిది అంటే అనాదితః సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తమైనటువంటిది. దానిని ఆ విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.